ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళికి ఇప్పుడు నెక్స్ట్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న సంగతి మనకి ఎరకనే. గది ఇట్లా సూపర్ స్టార్ మహేష్ బాబుని వెట్టి తీస్తున్నాడని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసిండు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పని ఇప్పటికే పూర్తయిపోయిందంట. సినిమా పనులు కూడా జక్కన మొదలు పెట్టేసిండంట. అయితే ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తోని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడంట. మళ్ళా ఎప్పట్లెక్కనే ఈ సినిమా మీద ఇంటర్నేషనల్ లెవెల్లా పుకార్ల అనేవి ఇక గదే రేంజ్ లో డిస్కషన్లు కూడా ఉండే అవకాశం ఉన్నదని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం అని చెప్పేసి రాజమౌళి మస్తుగా పని చేస్తున్నాడంట. ఇక ఆర్ఆర్ఆర్ బాహుబలి సిరీస్ తర్వాత ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాలని అందరూ అంచనా వేసుకుంటారు. కాబట్టి ఇక అట్లాంటి అంచనాలను మించి ఉండాలి అని అంటే ఈ రెండు సినిమాలకి మించి ఈ మహేష్ బాబుతోని ఎక్కువ పని చేయాల్సి ఉంటది. ఇక ఆయన డెడికేషను ఆయన పర్ఫెక్షన్ ని కొట్టే మగాడే లేడు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మహేష్ బాబు కూడా ఒక కొత్త మేక్ ఓవర్ లో వచ్చేసిండు. ఇక పొడవాటి గడ్డంతోని పొడవాటి జుట్టుతోని మంచిగా మీసాలతోని ఆయన ఎన్నడూ లేని విధమైన లుక్ లో కనిపిస్తున్నాడు. గట్లనే ఇక బాడీ కూడా మంచిగా జిమ్ కు పోయి సినిమాల పాత్రకి తగ్గట్టుగా రెడీ అయిందంట. ఇక ఈ సినిమాల ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబుని హాలీవుడ్ రేంజ్ లా ఎలివేట్ చేయబోతున్నారని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఇప్పటికే మస్తుగా కష్టపడుతున్నారంట. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు ఎట్టకేలకు మన ఆర్జీవి ఒక పోస్టు పెట్టిండు. గది కూడా రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిండంట. గది ఇప్పుడు మస్తుగా వైరల్ గా మారింది. గది ఏందనంటే ఆర్ఆర్ఆర్ బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే ఈ సినిమాకు గాను ఆయన టెక్నీషియన్స్ తోని టెక్నికల్ గా విజువల్ ఎఫెక్ట్స్ కోసము ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని అంటున్నాడు. గంతేకాదు ఈ సినిమా మనము ఊహకు అందని విధంగా ఉండబోతున్నదని నేను భావిస్తున్నాను కూడా పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ఇక అన్ని సినిమాలకు మించి బాపు లెక్క ఉంటదని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. ఇక ఈయన ఖచ్చితంగా ఇటువంటి విషయాలు చెప్తున్నాడంటే గది కూడా రాజమౌళికి ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడంటే ఈ సినిమా ఖచ్చితంగా మనం ఊహించని విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నదని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారంట. మళ్ళీ ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తొందరలోనే రాబోతున్నదని అవకాశం ఉన్నదని అంటురు. మళ్ళీ ఇప్పటికే ఈ సినిమాల బాలీవుడ్ హీరోయిన్ ని జత చేసేటట్టు ఇక ప్లాన్ చేస్తున్నారని కొన్ని కథనాలు అయితే వచ్చినాయి. గట్లనే మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా దీంట్లో ప్రతినాయకుడు లెక్క పెడుతున్నారని సమాచారాలు అయితే వినబడుతున్నాయి. ఇక ఎన్ని సమాచారాలు వచ్చినా గానీ ఈ ఏడాది ఆఖర్లనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారంట. ఇక తొందరలోనే ఈ సినిమా గురించి ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నదని అంటురు. మళ్ళీ ఇప్పటికే నటీనటులు సెట్ చేసే పనిలా రాజమౌళి ఉన్నాడంట. గౌ ఈ సినిమా కోసం ఇలా ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఇక ఎదురు చూసేటోళ్ళు ఇక ఈ సినిమా మీద మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.